టీమిండియా టీ20 జట్టులో చోటు కోసం శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఎదురుచూశారు. అయ్యర్ను తీసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్ అవుతుందనే వాదన వినిపించింది. ఐపీఎల్లో రాణించిన అయ్యర్ను పక్కన కూర్చోబెడితే భారత జట్టుకే నష్టమనే చర్చ జరిగింది. యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాడు టీమిండియాలో ఉండాల్సిందే అని కూడా డిబేట్ నడిచింది. టెస్ట్లను వైట్ బాల్ ఫార్మాట్ మాదిరిగానే ఆడతాడు జైస్వాల్. అయితే వెయిటింగ్ తప్పడం లేదు. గత టీ20 వరల్డ్ కప్లోనూ తుది జట్టులో ఛాన్స్ దొరకలేదు. జస్ట్ బ్యాకప్ ఓపెనర్గానే ఉన్నాడు. అప్పుడు ట్రావెలింగ్ రిజర్వ్గా శుభ్మన్ గిల్ వెళ్ళాడు. అయితే ఆ తర్వాత శుభ్మన్ను ఇంటికి పంపించారు. జైస్వాల్ మాత్రం అక్కడే ఉన్నాడు. నిన్నటి వరకు శుభ్మన్ గిల్తో పోల్చితే జట్టులోకి యశస్వి జైస్వాల్ను తీసుకునే అవకాశాలే ఎక్కువన్న వాదన వినిపించింది. కానీ ఇప్పుడు ఆసియా కప్కు మాత్రం ఎంపిక కాలేదు. రిజర్వ్ ప్లేయర్ల జాబితాలోనే ఉండిపోయాడు. శ్రేయస్ అయ్యర్ 3 ఫార్మాట్లు ఆడదగిన ప్లేయరే, కానీ వన్డేలకే పరిమితం అవుతున్నాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ఎంపిక కాలేదు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మెరిసినప్పటికీ సెలెక్టర్లు కరుణించలేదు. అసలు యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ విషయంలో తామేమీ చేయలేమన్నట్టుగానే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ఇద్దరూ జట్టులో లేకపోవడం వారి దురదృష్టమేనన్నాడు. కానీ వారిని తీసుకోవాలంటే జట్టులో నుంచి ఎవరిని తప్పించాలని ప్రశ్నించాడు. తప్పని పరిస్థితుల్లోనే శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారన్నాడు. అభిషేక్ శర్మ ఓపెనర్గా అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గానూ సేవలందిస్తున్నాడని గుర్తు చేశాడు. ఇండైరెక్ట్గా అభిషేక్ శర్మ ప్లేస్లోకి యశస్వి జైస్వాల్ను తీసుకోలేమని చెప్పేశాడు. పైగా ఇంగ్లాండ్తో సిరీస్లో అభిషేక్ శర్మ అద్భుత సెంచరీ సాధించాడు. జింబాబ్వే పైన మెరుపు సెంచరీ ఉంది. జట్టులో తిలక్ వర్మ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ గాను సీన్ కనిపించింది. కానీ సౌత్ ఆఫ్రికాలో తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. 2 సెంచరీలు కొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్గా తనదైన ముద్ర వేశాడు. నెంబర్ 3 పొజిషన్లో తిలక్ ఉండాల్సిందే అని ఆటతోనే చెప్పేశాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆల్రెడీ సెట్ అయిపోయారు. ఫినిషర్గా రింకు ఎలాగూ ఉండనే ఉన్నాడు. ఓపెనర్గా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలో దిగితే సంజు శాంసన్ కూడా మిడ్లార్డర్కు వెళ్లిపోవాల్సిందే. వైస్ కెప్టెన్ అయినందున శుభ్మన్ ఎలాగూ తుది జట్టులో ఉంటాడు. ఓపెనర్గానే బరిలో దిగడం ఖాయమనే చర్చ ఉంది. శుభ్మన్ గిల్ ఎంట్రీ ఇవ్వడం, అభిషేక్ ఫామ్లో ఉండడం, గత 12 మ్యాచ్ల్లో శాంసన్ బరిలో దిగడంతో పాటు తిలక్ వర్మ దూకుడు మీదున్నాడు. దీంతో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్కు ఛాన్స్ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు సంజుకు కూడా జితేష్ శర్మ రూపంలో పోటీ ఉన్నట్టే అని మాజీలు హెచ్చరిస్తున్నారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్న వాళ్లే జట్టులో కొనసాగుతారని, లేదంటే ఇతరులకు ప్లేస్ వదులుకోవాల్సి వస్తుందని తేల్చి చెబుతున్నారు.